మాజీ ఎంపీ సాయిరెడ్డి రూటు మార్చారా? ఆదుకుంటుందనుకున్న బీజేపీ మొహం చాటేసిందా? కాంగ్రెస్ పార్టీ పైన ఆశలు పెట్టుకున్నారా? పవన్ కళ్యాణ్ స్నేహం కోసం ఎదురు చూస్తున్నారా? బీజేపీని నమ్ముకొని తనకు ఏదో గవర్నర్ పదవి ఇస్తారనుకొని బీజేపీ పెద్దలు మాట ఇచ్చారని చెప్పి విజయసాయిరెడ్డి తన రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు. తీరా చూస్తే రాజీనామా తర్వాత విజయసాయి వైపు బీజేపీ చూడడం లేదన్న అనుమానాలు కలుగుతున్నాయి. దాంతో టెన్షన్ పడిపోతున్న సాయిరెడ్డి కాంగ్రెస్ వైపు కూడా ఒక విండో తెరిచి ఉంచారని చెప్తున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి బతికున్నప్పుడు తనకు పరిచయం ఉన్న కాంగ్రెస్ నేతలతో ఆయన సంప్రదింపులు జరుపుతున్నారు. కొందరు ద్వితీయ శ్రేణి నేతలను తన వద్దకు పిలిపించుకొని మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ షర్మిలతో కూడా సాయిరెడ్డి టచ్ లోకి వెళ్లినట్లు, కాంగ్రెస్ పార్టీలో చేరితే పరిస్థితి ఎలా ఉంటుందని వాకపు చేసినట్లు తెలుస్తోంది. వస్తే తాను రికమెండ్ చేస్తానని, అయితే చేరికపై గ్యారంటీ ఇవ్వలేనని షర్మిల సమాధానం ఇచ్చారట. విజయసాయిరెడ్డికి ఇప్పుడు కొత్త భయం పట్టుకుంది. రెంటికి చెడ్డ రేవణ్ణి అవుతానన్న ఆందోళన ఆయనలో ఉంది. దాంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమైనా సాయం చేస్తారా అన్న దిశగా కూడా ఆయన ఆలోచిస్తున్నారట. పవన్ కళ్యాణ్ నాకు మొదటి నుంచి మంచి మిత్రుడు. రాజ్యసభకు రాజీనామా చేసి బయటకు వచ్చిన తర్వాత విజయసాయిరెడ్డి అన్న మాటలు ఇవి. ఇదేమిటి, నిన్నటిదాకా ఆయన బాస్ మాజీ సీఎం జగన్ నిత్యం పవర్ స్టార్ ను విమర్శించేవారు కదా, ఇప్పుడేంటి విజయసాయి అందుకు రివర్స్ లో మాట్లాడుతున్నారేంటని ఎవరైనా అనుకోవచ్చు. అసలు పవన్ మీద విశ్వాసంతో ఆయన సలహా మేరకే తాను రాజీనామా చేశానని విజయసాయి ఒకరిద్దరి దగ్గర చెప్పారట. పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరికి రాజ్యసభ సీటు కోసం తాను రాజకీయ సన్యాసం ప్రకటించాల్సి వచ్చిందని కూడా సాయిరెడ్డి చెప్పుకుంటున్నారట. ఈ క్రమంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ తన్ను గట్టున పడేయాలని ఎదురు చూస్తున్నారు. ఏదో విధంగా బీజేపీ పెద్దలకు చెప్పి ఒక పదవి ఇప్పించడంతో పాటు కేసులను స్లో చేయగలిగితే అంతకంటే కావాల్సిందేముంటుందని సాయిరెడ్డి అంటున్నారు. ప్రస్తుతానికి విదేశాలకు వెళ్లేందుకు సాయిరెడ్డికి కోర్టు అనుమతించడంతో ఆయన కొంతమేర డైవర్షన్ కూడా పొందే వీలుంది. ఇండియాలో దిగిన తర్వాతే అసలు కథ మొదలవుతుంది.